కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా స్వాగతం వధువ స్వాగతం 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 వరుణ స్వాగతం ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని తోడుగా అండగా ఒకరికి ఒకరు నిలవాలని తోడుగా అండగా ఒకరికి ఒకరు నిలవాలని నీ పతిం చేరగా నవవధువా స్వాగతం స్వాగతం వధువ స్వాగతం సాటిలేని సృష్టికర్త సాటి అయిన సహాయము సర్వజ్ఞాని అయిన దేవుడు సమయోచితమైన జ్ఞానముతో సాటిలేని
స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం నీ సతి చేరగా నవవరుణ స్వాగతం స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడే సుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా పరిశుద్ధుడే సుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం నీ సతి చేరగా నవవరుణ స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం కళ్యాణం కమనీయం కలలే పండిన ఈ దినం అభిమానం పెల్లుబికి విచ్చేసిన ఈ బంధుగణం మీ మనసుల్నే ముడివేసే ముచ్చట చూసే మధుర క్షణం అనుబంధాలే పెనవేసే అలలయ్యగసిన సుందర వీక్షణం వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మా కొత్త వైభవం వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మా కొత్త వైభవం ఆకాశం దిగిరావాలి ఆనందము పొంగాలి ఆత్మీయత కురిపించాలి ఎంత అందమో ప్రభువే మీ తోడుండాలి ఆశీస్సులు అందించాలి బ్రతుకే చెరి సగమవ్వాలి వింత బంధమో బాజాలే వాయించి తాళాలే మ్రోగించి పెళ్ళంత సందడే చెయ్యగా పన్నీరే చల్లించి తలంబ్రాలే పోయించి ఆశీర్వదించమా నిండుగా వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మా కొత్త వైభవం వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మా కొత్త వైభవం
మనసే ఇక ఒకటవ్వాలి మమతే మీ మది నిండాలి మురిపించే మనువవ్వాలి ఈడు జోడుగా అనురాగం విరబూయాలి సంతోష సిరి పండాలి చిరకాలం వర్ధిల్లాలి తోడు నీడగా అదిలంగా జీవించి 10 మందిని మెప్పించి ప్రభుదారిని చూపించే జంటగా ప్రేమే మీ బలమంటూ సమతే అభిమతమంటూ చిరుదీపం వెలిగించే దివ్వెలా వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం ఘనమైనది వివాహం ఇంటింటా సౌభాగ్యమే వివాహం అన్నింటా ఘనమైనది వివాహం ఇంటింటా సౌభాగ్యమే వివాహం మధురము మణిహారం 3 ముళ్ళ బంధం మధురము మనోహరం చెరగని సంబంధం పరిశుద్ధ వివాహము ఓ నిష్కళంక ప్రేమ సౌధము పరిశుద్ధ వివాహము ఓ నిష్కళంక ప్రేమ సౌధము దేవుడే ఆదాము హవ్వలా సమఉజ్జీగ చేసి సంతసించెను ఆది దేవుడే ఆదాము హవ్వలా సమఉజ్జీగ చేసి సంతసించెను కానాను పెండ్లిలో ఘనుడైన క్రీస్తు నీటిని ద్రాక్షగా మార్చి మహిమ పరచెను కానాను పెండ్లిలో ఘనుడైన క్రీస్తు నీటిని ద్రాక్షగా మార్చి మహిమ పరచెను తండ్రి కుమారాత్మ పేర వధూవరుల దీవించి ఉల్లసింతుము ప్రభువును ప్రస్తుతింతుము ఉల్లసింతుము ప్రభువును ప్రస్తుతింతుము అన్నింటా ఘనమైనది వివాహం ఇంటింటా సౌభాగ్యమే వివాహం ఇది యెహోవా దేవుని సంకల్పము వివాహ మహోత్సవానందము ప్రభు యేసుని రాకలో లోక కళ్యాణ వేడుక ప్రభు యేసుని రాకలో లోక కళ్యాణ వేడుక యేసుతో పయనము అలుపెరుగని ఆహ్లాదము ప్రేమతో కాపురమనురాగ మందిరం యేసుతో పయనము అలుపెరుగని ఆహ్లాదము ప్రేమతో కాపురమనురాగ మందిరం సృష్టిలో సుందరం
అపురూప బంధము ఆనంద సంద్రాన ఆశతో బ్రతికించును సృష్టిలో సుందరం అపురూప బంధము ఆనంద సంద్రాన ఆశతో బ్రతికించును యేసులో జీవించుము చింతలే చెంత చేరవు ఆదర్శ దంపతులై హాయిగా జీవించుడి ఆదర్శ దంపతులై హాయిగా జీవించుడి అన్నింటా ఘనమైనది వివాహం ఇంటింటా సౌభాగ్యమే వివాహం శుద్ధ జీవితము జీవించు వారలు బండపై కట్టబడిన మేడలౌదురు శుద్ధ జీవితము జీవించు వారలు బండపై కట్టబడిన మేడలౌదురు ఫలించు వల్లిగా నీ భార్య ఉండును ఒలీవల మొక్కలై నీ బిడ్డలుందురు ఫలించు వల్లిగా నీ భార్య ఉండును ఒలీవల మొక్కలై నీ బిడ్డలుందురు నోటి నిండా నవ్వుతో తండ్రి ప్రేమ పొందుకో నీ కష్టార్జితము నీవు అనుభవింతువు నీ కష్టార్జితము నీవు అనుభవింతువు అన్నింటా ఘనమైనది వివాహం ఇంటింటా సౌభాగ్యమే వివాహం అన్నింటా ఘనమైనది వివాహం ఇంటింటా సౌభాగ్యమే వివాహం మధురము మణిహారం మూడు ముళ్ళ బంధం మధురము మనోహరం చెరగని సంబంధం పరిశుద్ధ వివాహము ఓ నిష్కళంక ప్రేమ సౌధము పరిశుద్ధ వివాహము ఓ నిష్కళంక ప్రేమ సౌధము సుస్వాగతం పెండ్లి సందడికి ఆనంద స్వాగతం పెండ్లి పండుగకు సుస్వాగతం పెండ్లి సందడికి ఆనంద స్వాగతం మేళతాళములతో ఉత్సాహధ్వనులతో మేళతాళములతో ఉత్సాహధ్వనులతో వధూవరులకు ఆనంద స్వాగతం వధూవరులకు ఆనంద స్వాగతం పెండ్లి పండుగకు సుస్వాగతం జీవితమందున ఘనమైనదిగా వివాహమును ఏర్పరచినావు జీవితమందున
నెమ్మదిగా వివాహమును ఏర్పరచినావు. వధూవరులను ఏకము చేసి వధూవరులను ఏకము చేసి నూతన దంపతులుగా మలచినావు. నూతన దంపతులుగా మలచినావు. మహిమా ఘనత యేసుకే యుగ యుగముల వరకు. మహిమా ఘనత క్రీస్తుకే తరతరముల వరకు. మహిమా ఘనత యేసుకే యుగ యుగముల వరకు. మహిమా ఘనత క్రీస్తుకే తరతరముల వరకు. పెండ్లి పండుగకు సుస్వాగతం. పెండ్లి సందడికి ఆనంద స్వాగతం. పెండ్లి పండుగకు సుస్వాగతం. ప్రేమ సుమాలు వికసింపజేసి పరిమళాలు వెదజల్లినావు. ప్రేమ సుమాలు వికసింపజేసి పరిమళాలు వెదజల్లినావు. పుష్పములన్నీ విరబూసినవి. పుష్పములన్నీ విరబూసినవి. శుభమంగళం నీకు శుభమంగళం. శుభమంగళం నీకు శుభమంగళం. మహిమా ఘనత యేసుకే యుగ యుగముల వరకు. మహిమా ఘనత క్రీస్తుకే తరతరముల వరకు. మహిమా ఘనత యేసుకే యుగ యుగముల వరకు. మహిమా ఘనత క్రీస్తుకే తరతరముల వరకు. పెండ్లి పండుగకు సుస్వాగతం. పెండ్లి సందడికి ఆనంద స్వాగతం. పెండ్లి పండుగకు సుస్వాగతం. పెండ్లి సందడికి ఆనంద నిత్యాశ్రయ దుర్గమై నిసయ్యా తరతరములలో నీవు మాకు చేయనివి ఉన్నవి.
తాళములతో ఉత్సాహధ్వనులతో మేళతాళములతో ఉత్సాహధ్వనులతో వధూవరులకు ఆనంద స్వాగతం వధూవరులకు ఆనంద స్వాగతం పెండ్లి పండుగకు సుస్వాగతం జనక కుమార లనుడేకడి ఘన మహిమ చెల్లును తనరా నిత్యముగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు సందీప్ సునీత బ్లెస్ చేయబోతున్నారు. ఎవరయ్యా ఈ దేవుడంటే వరాలిచ్చి మీలో నివాసం చేస్తున్నటువంటి మనకి దేవుని కృపచేత బ్రతుకుతున్న ఈ యవనస్తులను దేవుడు ఈరోజు వివాహ వ్యవస్థ ద్వారా ఒకటి చేయబోతున్నాడు. 4వ వచనం పాడుతున్నాం. జనక కుమార పరలోకపు తండ్రి, గరుడా, గొప్ప దేవుడా, సర్వశక్తిమంతుడా, మీ ఉన్నతమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, మీ అపారమైన కృపను బట్టి నా తండ్రి, ఈ ప్రత్యేకమైన స్థలంలో ప్రభువా మేమందరం కూడా కూడుకుని ఈ పరిశుద్ధ వివాహ కార్యక్రమంలో పాలు పంపులు పొందటానికి నాయన మాకిచ్చే ధన్యతను సమయాన్ని ఇచ్చిన గరుడా మీకు స్తోత్రములు ప్రభు. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు సంతోషించి ఉత్సహించుడని మీ లేఖనాల్లో భక్తులు సెలవిచ్చినట్లుగా సందీప్ సునీతాల జీవితంలో మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ గొప్ప సుదినాన్ని బట్టి ప్రభా మీకు వందనాలు. యవనస్తులుగా ఇరువురు ప్రభా ఇంతవరకు వారు జీవించారు. ఇదిగో నాయనా, నాయకులు దైవజనుల యొక్క సమక్షములో వారిద్దరిని ప్రభా ఈ దినము మా సంఘం ఎదుట, బంధువుల ఎదుట, కుటుంబీకుల ఎదుట ఏక శరీరముగా మీరు సిద్ధపరచబోతున్న ఈ గొప్ప ప్రక్రియను బట్టి మీకు వందనాలు. దేవాలయంలో మీరు ఆశీర్వదించండి. ఈ స్థలంలో చేరువచ్చిన ప్రభా బంధువులను, రక్త సంబంధులందరూ కూడా దీవించండి. ప్రత్యేకముగా మన మండల నాయకులను బట్టి మీకు బలమైన సందేశము ద్వారా సందీపుని సునీతాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాం. జరుగుతున్న పరిశుద్ధ వివాహ కార్యక్రమం అంతట్లో మీరు తోడుగా ఉండి ఘనముగా జరిగించి మా అందరి ద్వారా మీరు మహిమ పొందమని
నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కొన్ని మాటలు. మరియు దేవుడి యెహోవా, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము చేసేదని అనుకున్నాను. దేవుడి యెహోవా ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ పక్షిని, నేల నుండి ఆదాము వాటికి ఏ పేరు పెట్టాడు. దేవుడు తన లేఖనాన్ని దీవించదుగాక. వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక కీర్తన పాడుకుందాం. మరి మాతో కూడా ప్రియులు గౌరవులు శ్రీ ఎన్ దేబాబు ఉన్నారు. వారు వచ్చి ఒక కీర్తన పాడతారు. వారితో కూడా నేను సహాయకులుగా ఉంటాను. దయచేసి రాక పాడుకుందాం. ఆ తర్వాత వాక్యాన్ని విందాం, ముందుకు వెళదాం. కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపజేసి నానునా నీలో
ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటం ఇచ్చుటకు. ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటం ఇచ్చుటకు. నీ కృపను వీడగా శాశ్వత కృపగా మారెను. కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపచేసి నామునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపచేసి నామునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నాయకులుగా పనిచేస్తున్నటువంటి మేజర్ డి అరుణకుమారి అమ్మగారు మొత్తం అంటే చాలా సంతోషం. వారు ఈరోజు వర్తమానికులుగా మనకి ఇక్కడ పిలబడి మ్యారేజ్ కార్డు చూస్తే వారి పేరు మీకు కనిపిస్తూ ఉంటుంది. చదువుకున్నవారు, విద్యావంతులు, దేవుని కొరకు సమర్పించబడి దేవుని సేవ కొరకు రావడం జరిగింది. వారి ఈ వివాహంలో వాక్యం చెప్పడం యవనస్తులకు కుటుంబానికి చాలా ఆశీర్వాదం. కానీ ఈ అవకాశాన్ని మండలాయుధులకు అప్పగిస్తున్నాను. వారు దేవుని మాటలు మనతో మాట్లాడతారు. మరపురాని రోజు, చాలా సంతోషకరమైన రోజు. ఎందుకంటే వారి జీవితాల్లో వారు ఇది మ్యారేజ్ వివాహం చేసుకుంటున్నారు కాబట్టి వారికి, వారి యొక్క తల్లిదండ్రులకు, వారి యొక్క తోబుట్టువులకు, రక్త సంబంధులకు అందరికీ కూడా ఈరోజు చాలా ఆనందకరమైన రోజు. ప్రత్యేకంగా వారిరువురికి చాలా శుభదినం తెలియజేయాలనుకుంటున్నాను. అది కూడా వాక్య భాగం నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 వచనం నుండి 31 వరకు వాక్య భాగంలో ఉన్న విషయాలను నేను మీకు కొద్ది సమయము తెలియచేయాలని కోరుచున్నాను. కూడా వర్తిస్తుందండి. ఈరోజు మనము ఈ వివాహ కార్యక్రమంలో ఎంతో సుందరమైన జంటను మనం చూస్తున్నాం. సందీప్ని, సునీతని. మ్యారేజ్కి రావాలంటే సిద్ధపడి కొన్ని రోజులుగా సిద్ధపడి వారి ఇక్కడికి వస్తారు. అంతేనా సునీత? వెంటనే వచ్చారు, ఉన్న పట్ల లేదా లేచి స్నానం చేసి అలా వచ్చారు. మ్యారేజ్ ఎంతో సిద్ధపాటు ఉంటుంది. ఈ ఫ్రాక్ సెలెక్ట్ చేసుకునే దాంట్లోనూ, ఆ బొకే సెలెక్ట్ చేసుకునే దాంట్లోనూ, ఆర్నమెంట్స్ సెలెక్ట్ చేసుకోవడంలోనూ, తనకున్న ఫేస్ కానీ హెయిర్ స్టైల్ కానీ నేను ఎలా సిద్ధపడాలి. ఎందుకంటే 2, 3, 4 నెలల క్రితం మేము పరిచి ఇక్కడికి వస్తారు. ఈ వచ్చేటప్పుడు ఈ గౌన్లో కానీ ఫేస్లో కానీ ఏ ముడత, మచ్చ, కళంకము ఏమి ఉండకుండా చూసుకుంటారు. ఏమి కూడా స్ట్రెయిన్ ఏమి ఉండకూడదు, ఏ మచ్చ ఉండకూడదు ఫ్రాక్ మీద. అవి కూడా పర్ఫెక్ట్గా జ్యువెలరీ కానీ ఏదో ఇరిగిపోయినాయో పాడైపోయినాయో వేసుకుంటారండి, వేసుకోరు. అన్నీ పర్ఫెక్ట్గా ఉండేటట్టుగా మంచిగా ఫేస్ కూడా ఎలా ఉండాలి, మచ్చలు ఏమి లేకుండా చక్కగా అందంగా అలా మనము తయారై వస్తాం. ఎందుకంటే అది వివాహం కాబట్టి. ఎందుకంటే వాక్యంలో చెప్పబడి ఉన్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఈ వాక్యంలో ఏం చెప్తుందో, అటువంటి పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగా కొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఇంత పవిత్రంగా, ఇంత అందంగా, ఇంత పరిశుద్ధంగా పెండ్లి కుమార్తె ఇక్కడికి వచ్చింది. ఇదే అందాన్ని తన జీవితాంతం కూడా కలిగి ఉండడానికి సందీప్ ఏం చేయాలి, తన్ను తాను అప్పగించుకోవాలి. ఈ వివాహానికి చక్కగా సునీత రెడీ అయ్యి వచ్చింది. అందంగా
ఏ ముడతలు కానీ ఏ మచ్చలు కానీ పర్ఫెక్ట్గా ఏమీ లేకుండా తన హెయిర్ స్టైల్ కానీ తన యొక్క అవుట్ఫిట్ కానీ తన యొక్క డ్రెస్ కానీ నీట్గా ఆమె ఏ విధంగా తయారై వచ్చిందో ఆమె యొక్క అలంకరణ, ఆమె యొక్క అందాన్ని, ఆమె యొక్క సౌందర్యాన్ని ఎవరు సంరక్షించాలి? ఎవరు సంరక్షించాలి? సందీప్. ఆమె అలంకరణ, ఆమె అన్నిటిని తను సంరక్షించడానికి, పోషించడానికి తనను తాను అర్పించుకోవాలి సందీప్. అంటే ఇది బాహ్యమైనవి వివాహము, ఈ రీతిగా మనం వస్తాం. అదే రీతిగా ఎంత మనం నీట్గా, ఎంత అందంగా, ఎంత హుందాగా, ఎంత టీవీగా, ఎంత నైస్గా మనం ఇక్కడికి వస్తున్నామో అదేవిధంగా ఆత్మలో, ఆత్మీయ జీవితంలో తన కళంకం లేకుండా, మరక లేకుండా, ముడత లేకుండా, మచ్చ లేకుండా, పరిశుద్ధంగా, పవిత్రంగా, నిందారహితంగా, నిష్కళంకంగా తను ఉండాలంటే ఆ బాధ్యత ఎవరిదండి? ఆమెది కాదు, అది సందీప్ది అని వాక్యం తెలియజేస్తుంది. అలా ఉండడానికి క్రీస్తు ఏం చేశాడు? తనను తాను అర్పించుకున్నాడు. అర్పణగా అర్పించి సంఘము అంటే మనమందరము అలా ఉండాలని దేవుడు తనను తాను అర్పించి సిలువలో రక్తం చిందించి ఆ రక్తంలో మనమందరం కూడా కడగబడి మనం ఎలా వివాహంలో చక్కగా ఉన్నామో, మంచి బట్టలు కట్టుకుని లేకపోతే మంచి ఆర్నమెంట్స్ వేసుకుని అందంగా ఎలా ఉన్నామో ఆయన వివాహంలో కూడా మనమందరం కూడా అంత సుందరంగా ఉండాలని దేవుడు ఏం చేశాడు? బాహ్యమైన సుందరం కాదు, అంతరంగంలో అంత శుద్ధత కలిగి ఉండాలని దేవుడు ఆయన తనను తాను త్యాగం చేసుకున్నాడు. వీరిరువురు కూడా లైఫ్ లాంగ్. మరి సునీత ఈ రీతిగా ఉండాలంటే సందీప్ ఏం చేయాలి? తనను తాను త్యాగం చేసుకోవడం. ఏం త్యాగం చేసుకోవాలి? సునీతని తన లైఫ్ లాంగ్ ప్రేమించాలి. ప్రభువు మనల్ని ఎలా ప్రేమించాడు? అనేక సార్లు మనం మిస్టేక్ చేస్తూనే ఉంటాం. ఒకసారి అంటాం ఇది చేయనేసయ్యా అంటాం, మరలా నెక్స్ట్ డే అదే చేస్తాం. సునీత కూడా అనొచ్చు ఇలా ఉండనులే నేను చేయను అనొచ్చు, మరలా అదే చేయొచ్చు. కానీ సందీప్ ఏం చేయాలి? ప్రేమించాలి, 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 ప్రేమిస్తూనే ఉండాలి. ఎప్పుడైతే సందీప్ అలా ప్రేమిస్తూనే ఉంటాడో తన లైఫ్ అంతట్లో, అప్పుడు సునీత ఏమవుతుందంటే లోబడుతుంది. సునీత ఏమవుతుంది? లోబడుతుంది. భర్తకు సమస్తానికి లోబడుతుంది. ప్రేమించకుండా లోబడడాన్ని ఎదురు చూడకూడదు. సందీప్ 100% ప్రేమించాలి. అప్పుడు సునీత కూడా 100% ఏమవుతుంది? లోబడుతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిగా వివాహ బంధం, వీరి బంధము ఈ రీతిగా ఉండాలి. అది ఈ లోకమందే కాదు. అప్పుడు ఆ రీతిగా ఉన్నప్పుడు ఈ ఫ్యామిలీ లైఫ్ చాలా ఎలా ఉంటుందంటే మోడల్గా ఉంటుంది. వారి జంట అనేక మందికి మోడల్గా ఉంటుంది. అనేక మంది వారిని చూసి బ్లెస్ అవుతారు, అనేక మంది వాళ్ళని చూసి నేర్చుకుంటారు, అనేక మంది అలా ఉండాలి. సందీప్ సునీత అలాగ ఉండాలి. ఆ జంట చూడండి ఎలా ఉంటుందో అని నేర్చుకుంటారు. ఈ భూమి మీద మాత్రమే కాదు, పరలోక మందును కూడా వారు ఎలా ఉంటారు? ఇలాగే ఉంటారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకనే ఈరోజు సునీత ఎంత సుందరంగా ఉన్నదో, ఆమె అవుట్ఫిట్ కానీ, ఆమె అందం కానీ, ఆమె హెయిర్ స్టైల్ కానీ, అన్నీ బొకే కానీ, తన డ్రెస్ కానీ అన్నీ ఎలా సుందరంగా ఉన్నాయో అదే రీతిగా సునీత యొక్క హృదయము సుందరంగా ఉండడానికి, ఆ హృదయాన్ని సంరక్షించడానికి, పోషించడానికి సందీపు తనను తాను త్యాగం చేసుకోవాలి. అందుకని ఏముంది వాక్యము? తన తండ్రిని తల్లిని ఈ హేతువు చేత. ఇది హేతువు. ఎందుకు హేతువు? సునీత ఎలా ఉండాలి? పరిపూర్ణంగా, పరిశుద్ధంగా, నిష్కలంకంగా, ముడత మచ్చ కలంకము లేకుండా ఉండడానికి సందీప్ చూసుకోవాలి కాబట్టి సంరక్షించాలి, పోషించాలి. కాబట్టి ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీర మగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను, మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను, భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. ఇది అంటే కారణం, వేరే కారణాలు కాదు. హత్తుకోవడం అంటే తండ్రి విడిచిపెట్టి భార్యను హత్తుకోవడం అంటే కాపాడడానికి, సంరక్షించాలి అంటే ఒకరోజు కాదు, ఇది ఎల్లప్పుడూ కూడా. సందీప్ తన లైఫ్ లాంగ్ కూడా తన భార్యను పోషించి
సంరక్షించుకోవాలి. పోషించడం అంటే ఫిజికల్గా పోషించడం మాత్రమే కాదు, భార్యని పోషించడం, భార్య యొక్క ఏం కావాలో అవసరతలు, కుటుంబ బాధ్యతలు, ఇవి మాత్రమే కాదు. పోషించడం అంటే తనలో ఉన్న సద్గుణాలను పోషించాలి. తనలో ఉన్న సద్గుణాలు రావాలంటే వాటిని ఎవరు చూపించాలి? ఆ మంచి గుణాలను ఎవరు చూపించాలి? సందీప్ చూపించాలి. ఓర్చుకోమ్మా అన్నాడు అనుకో, ఆ ఓర్పు సందీప్ ఎలా చూపించాలి? యాక్షన్లో తనకు చూపించాలి. కోప్పడొద్దమ్మా అంటారు, ఎప్పుడన్నా కోపం వచ్చేస్తుంది కదా ఏమన్నా చేసినప్పుడు. ఆ కోపం చూపించినప్పుడు, సునీత ఆ కోపం చూపించినప్పుడు సందీపు ఆ కోపం ఎలా పడకుండా ఉండాలో యాక్షన్లో సందీపు సునీతకి చూపించాలి. అన్నీ, కోపము కానీ, అసూయ కానీ, ద్వేషం కానీ, దీర్ఘశాంతం కానీ, మంచితనం కానీ, ప్రేమ కానీ, ఏవైనా కూడా సందీప్ ఏం చేయాలి? తనకు చూపించాలి, పోషించాలి. వాటితో సందీప్ ఏం చేయాలి? సునీతని పోషించాలి, ఫీడ్ చేయాలి. ఫుడ్డే కాదు, బిర్యానీ కాదు, పిజ్జా కాదు, బర్గర్స్ కాదు, అవి నార్మల్, అవి ఫిజికల్ లైఫ్కి ఇవ్వాలి. తను అడిగినవి తినాలి, వారు ఏం కావాలో అన్నీ తినాలి, ఎంజాయ్ చేయాలి లైఫ్. అట్ ద సేమ్ టైం స్పిరిచువల్గా ఏం చేయాలి? ఈ గుణాలతో పోషించాలి. మనం అనుకుంటాం భర్త అంటే, ఈ వాక్యం చదివిన తర్వాత భర్తకి ఎంత బాధ్యత ఇచ్చాడు దేవుడు. ఆమెని ఫిజికల్గా పోషించాలి, మెంటల్గా పోషించాలి, స్పిరిచువల్గా ఫీడ్ చేయాలి. ఇవన్నీ నీవు ఫీడ్ చేయాలి. ఒక్కోసారి ఏం చేస్తారు? భర్తలో రెస్పాన్సిబిలిటీ ఉండదు, ఆ ఫీడ్ చేసే నేచర్ ఉండదు. ఒక్కోసారి ఏం చేస్తుంది? భార్య ఫీడ్ చేస్తుంది. కానీ వాక్యంలో ఏం తెలియజేస్తుందంటే పురుషుడు ఫీడ్ చేయాలి. ఇవన్నీ కూడా ఎలా ఉండాలి, ఎలా ఆలోచించాలి, ఎలా సర్దుకోవాలి, ఎలా అడ్జస్ట్ అవ్వాలి. ఒక్కొక్కసారి ఈ ఫ్యామిలీ ఏంటండి, కొత్త ఫ్యామిలీలోకి వారు, కొత్త లైఫ్లోకి వారు అడుగు పెడుతున్నారు. అక్కడ ఎలా అడ్జస్ట్ అవ్వాలి, ఎలా ప్రేమించాలి, అత్తమామల్ని ఎలా ప్రేమించాలి, తోబుట్టుల్ని ఎలా ప్రేమించాలి, బంధువుని ఎలా రిసీవ్ చేసుకోవాలి, వాళ్ళని ఎలా పలకరించాలి, వాళ్ళని డెమాన్స్ట్రేట్ చేసి సునీతకి నేర్పించినప్పుడు సునీత ఖచ్చితంగా ఓకే అంటది. కొంతమంది ఏంటంటే భర్తలు చేయరు, కానీ భార్యనే ఫోర్స్ చేస్తారు. నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఇది చేయాలి, అలా మాట్లాడాలి, ఈ పని చేయాలి. కానీ భర్త మాత్రం ఏమీ చేయడు. కానీ వాక్యంలో ఏం సెలవిస్తుందంటే నువ్వు పోషించాలి. నీ శరీరాన్ని నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో అలా నీ భార్యను ప్రేమించాలని ఇదే వాక్యంలో ఉంది. నన్ను నేను ప్రేమించుకోకుండా, సందీపు తనను తాను ప్రేమించుకోకుండా సునీతని ప్రేమించలేడు. తనను తాను, ఆ వాక్యం కూడా చక్కని వాక్యం, దేవుడు ఎంత బాగా మన కొరకు రాసి పెట్టించాడు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు, తన శరీరమును ద్వేషించిన వాడెవడునూ లేడు, కానీ ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. తన దేహాన్ని ఎలా ప్రేమించుకుంటున్నాడో అలా భార్యను ప్రేమించాలి. అంటే ఏది చేసినా, ఏది ఫీడ్ చేసినా తను ముందు చెయ్యాలి, అది సునీతలో ఫీడ్ చేయాలి. ఆ ఫీడింగ్కి అన్నిటికీ సునీత ఏమవ్వాలి? రెస్పాండ్ అవ్వాలి. దాన్ని ఏం కావాలి? లోబడాలి. ఆ జీవితము ఎంత రమ్యంగా ఉంటుంది, ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత సంతోషంగా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఇవన్నీ నేర్పించవలసిన బాధ్యత సందీప్ది. సందీప్ ఆమెను పోషించాలి, సంరక్షించాలి. ముడత లేకుండా, మచ్చ లేకుండా, కలంకం లేకుండా, నిష్కపటంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా వాక్యం అనే ఉదక స్నానాన్ని, అంటే మురికి అవ్వకుండా ఎప్పుడు కూడా వాక్యంతో స్నానం చేయాలి. వివాహానికి ఎలా చక్కగా స్నానం చేసి అలంకరింపబడి వస్తున్నారో అదే రీతిగా లైఫ్ లాంగ్ కూడా సునీత ఈ రీతిగా ఉండడానికి సందీపు తనను తాను త్యాగం చేసుకోవాలి. తనను తాను త్యాగం చేసుకుని వాటిని పోషించి, సునీతని పోషించి, సునీతలోని సద్గుణాలను పోషించి అవి మళ్ళీ మారిపోకుండా సంరక్షించాలి, కాపాడాలి. అప్పుడు అలా ఉన్నావు, ఇప్పుడు ఎలా మారిపోయావు. నువ్వు పెళ్ళైనప్పుడు బాగున్నావు, తర్వాత ఇలా మారిపోయావు. ఎవరు మాటలు విన్నావు, ఎవరు చెప్పుడు మాటలు విన్నావు, ఎవరు నిన్ను మార్చేశారు? ఇవన్నీ కాదు, మారకుండా సంరక్షించే బాధ్యత, ఆ ప్రేమను ఎల్లప్పుడూ కూడా సునీత మీద ఉంచినప్పుడు సునీత ఖచ్చితంగా లోబడుతుంది. ఆ కుటుంబము
అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. అంతేకాదు దేవుని రాజ్యంలోనికి వారు వెళ్ళడమే కాకుండా అనేక మంది ఎవరైతే సునీతని సందీప్ని గమనిస్తున్నారో, చూస్తున్నారో, వారి బిహేవియర్ చూస్తున్నారో, వారు ఎక్కడికి వెళ్తే వారు అన్యోన్యంగా ప్రేమగా ఎలా ఉంటున్నారో అని చూస్తున్నారో వారందరూ కూడా క్రీస్తులోనికి మార్చబడతారు. క్రీస్తులోని గుణగుణాలు ఇవేనండి, దేవునిలోని గుణగుణాలు ఇవే. కాబట్టి అటువంటి కృపను దేవుడు సందీప్కు, సునీతకు, ప్రేమించే కృపను సందీప్కు, లోబడే కృపను సునీతకి దేవుడు అనుగ్రహించి వారిని, వారి కుటుంబాన్ని, జతపరచబోచున్న వారి ఇరువురిని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.